హలో 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 అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? ఏమిటో పక్క నుంచి వర్షాలు, ఓ పక్క నుంచి వరదలు, అందరూ కూడా చాలా విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నారు. నాకు అర్థమైపోతా ఉంది. పాపం తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అలాగే మన సెలబ్రిటీలు ఎవరు పడితే వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ కి కోట్ల రూపాయలు ఇస్తున్నా ఈ వైసీపీ గ్యాంగ్ మాత్రం పైసా విదల్చడం లేదు. దానికి తోడు వరదలో బురద రాజకీయాలు చేస్తా ఉన్నారు. రావు గారు అదే విషయాన్ని గమనిస్తా ఉన్నారు. మరి ఈ రోజు రావు గారి రాజ్యసభకు వచ్చిన సెలబ్రిటీ ఎవరో తెలుసుకోబోయే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ పక్కనున్న బెల్ గంటని పిడిల్మని కొట్టేసి మీరు ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు అనంటే మరి నేను చేసిన వీడియోలు అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి కదా, అందుకు బెల్ ఐకాన్ ఒకసారి నొక్కేయండి. మరి ఈ రోజు వచ్చిన సెలబ్రిటీ ఎవరు? ఓహో, ప్రపంచంలో నిష్ఠ దరిద్రులంతా వైసీపీలో తెస్టేసి కూర్చున్నారు. అయినా ఈ మధ్య జగన్ రెడ్డిని చూస్తా ఉంటే జాలి కలుగుతూ ఉంది. ఎందుకు అంటారా? ఒకప్పుడు అరకేజీ గుట్కాయ వేసుకుని తుప్పుకు అంటూ ఊతూ గుట్కానా అని బ్రోకర్లు చెబుతూ అతగాడి ఫ్రెండ్ వల్లభనేని వంశీ, మరి ఇక గుడివాడ అమర్నాథ్, రోజా, బ్యాటింగ్ అనిలు, సజ్జల, బోరుగా డానీలు ఇట అంత మోకుమ్మడి దాడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అధికారం పోయాక అంత ముఖం సాటేసేసారు. ఉన్నది ఎవరయ్యా అంటే గంట అరగంట రాంబాబు రాజకీయ సన్యాసం తీసుకున్న పేరుని వీళ్ళందరినీ ఎన్నికలకు నెల ముందు తెగ తిట్టి పార్టీలోకి వచ్చిన పోతిన మహేష్. వీళ్ళు తప్ప జగన్ వెంట ఉన్నవాళ్ళు ఎవరు లేరు. ఆఖరికి శ్రీరెడ్డి, పోసానీలు కూడా జగన్ హ్యాండ్ ఇచ్చారు. అందుకే పోతిన ఆ ఛార్జ్ తను తీసుకుని పాపం తీసుకున్న పేటీఎం సెల్లర్కి న్యాయం చేస్తానంటున్నాడు. సరే మహేషా, ఏందో నీ గోల చెప్పు. అందరికీ నమస్కారం. విజయవాడ నగరాన్ని ముంచేసింది ఎవరు? విజయవాడ కూడా రాజధానిలో ఒక భాగమే కదా. అయినా కూడా విజయవాడ నగరం మీద మీకు ఎందుకంత కక్ష? బుడమేరుని మోసం చేసి దారి మళ్లించి విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తేలా చేసి బడుగుల జీవితాన్ని చిన్నాభిన్నం చేసి వారి ఆర్థిక పరిస్థితిని కోలుకోలేనంతగా దెబ్బతీయడానికి కారణం మీ కళని నిజం చేసుకోవడానిక? ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారో చెప్పాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు విజయవాడ నగరాన్ని బలిపశువు చేశారు? విజయవాడ నగరంలో గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి విపత్తు చూడలేదే. వర్ణదేవుడికి మా మీద ఎప్పుడు ఇంత కోపం కలగలేదే. అమ్మవారి దయతో ఎప్పుడు ఆనందంగానే ఉన్నాం. కానీ మీకు మా మీద అంత కోపం ఎందుకు, అంత కక్ష ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో మాకు సమాధానం చెప్పాలి. నిన్ను డొక్కలో దాన్ని డిక్కీలో పడుకోబెట్ట కత్తి మహేష్ గారిని పూనేడా? నువ్వు కూడా సేమ్ టు సేమ్ అటాగే మాట్లాడుతూ ఉన్నావు. లేకపోతే బుడవేరును మోసం చేయడం ఏంటి పోతినా? అదేమైనా మీ 1 టౌన్ సెంటర్లో టీ కొట్టు పక్కన కాపురం పెట్టిందా ఏంది? అయినా వాగులను వంకలను మోసం చేయడం ఏంది అంట. మీ బ్లూ బాస్ ఏమో బుడవేరుని కాసేపు నది అంటాడు, కాసేపు గేట్లు ఎత్తేసారు అంటాడు. ఆయనకే క్లారిటీ లేదనుకున్నా. విజయవాడ వాసి అయి ఉండి నువ్వు కూడా బుడవేరును బాబు గారు మోసం చేశారు అంటున్నావు. చూడు, మీ అందరికీ షాక్ ట్రీట్మెంట్ ఇప్పించాలి. అవునయ్యో, పిచ్చి తగ్గించే డాక్టర్ అదే సైక్రియాటిస్టు ఆ ఇండ్ల రామసుబ్బారెడ్డిది కూడా బెదవాడే కదా. మీరంతా ఓ పాలే ఆయన దగ్గరికి వెళ్ళి చిన్న మెదడు గాని సితికిందేమో కనుక్కుని ట్రీట్మెంట్ ఇప్పించుకోవడం మంచిది. ఎప్పుడు చూడు డాక్టర్ సమరం చుట్టూనే తిరిగితే అట అది ఆ సమస్య కాదు, మైండ్ దొబ్బింది. కాబట్టి ఇండ్ల రామసుబ్బారెడ్డి బెటర్, ట్రై చేయండి. మాకు సమాధానం చెప్పాలి. విజయవాడ నగర చరిత్రకి ఎవరైనా సరే వలస వచ్చిన చరిత్రే. విజయవాడ నగరంలో అందరినీ అమ్మవారు ఒకేలాగా చూసింది, ఒకేలాగా వారందరినీ కూడా ప్రేమించింది. అందుకనే విజయవాడ నగరంకి వలస వచ్చామన్నటువంటి భావన పోయి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దశాబ్దాల తరబడి ఇక్కడే ఉండిపోయారు. కానీ ఈ రోజున సొంతూరులు గుర్తు తెచ్చుకొని విజయవాడ నగరం నుంచి వలసలు ఇతర ప్రాంతాలకి, వాళ్ళ స్వస్థలాలకి వెళ్ళిపోతున్నారంటే ఈ ఘోర సంఘటనని మేము చూడలేకపోతాం. మా బాధని వ్యక్తం చేయలేకపోతా ఉన్నాం. ఎందుకు ఇంత దుర్మార్గం చేశారు? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి.
మేము చేసిన తప్పేంటి? విజయవాడ నగర ప్రజలు చేసిన తప్పేంటి? విజయవాడ నగర ప్రజలేం తప్పు చేయలేదు, తప్పంతా నీదే. పార్టీ మారి జాంకాయ గాడి అయ్యో ఫలితం దిగజారిపోయిన పార్టీకి ఇప్పుడు స్పోక్స్ పర్సన్ గా మిగిలావు. ఇప్పుడేమంటావు? చంద్రబాబు వచ్చి 3 నెలల్లో బుడవేరు మీద అక్రమంగా నిర్మాణాలు చేపట్టాడా? 5 ఏళ్లుగా మీ జగన్ రెడ్డి ఆక్రమణలు ప్రోత్సహించి బుడవేరుని కబ్జా చేసి పారేశారు. అందుకే ఈ వారధలు బురద రాజకీయాలు మాని నువ్వెంత ఇరాళం ఇచ్చావో చెప్పు మహేషా. ముందా మొక్క చెప్పి అప్పుడు మాట్లాడు. ఏదో ఒక రోజు మీ విపరీతమైనటువంటి తెలివితేటలతో హైదరాబాద్ కూడా మీరు సముద్రాన్ని తీసుకెళ్ళినా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే మీకు తోడొచ్చేటువంటి యోధులైన నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద కూడా బాగా పట్టుంది. అట్లాంటి నాయకుల మద్దతు ఉన్న మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు హైదరాబాద్కి సముద్రాన్ని కూడా ఖచ్చితంగా తీసుకెళ్లేటువంటి సమర్థత ఉందని నేనైతే అనుకుంటాను. విజయవాడ నగరంలో ముంపు గురవడానికి కూటమి ప్రభుత్వమే కారణమని, ఈ విపత్తుకి నిర్లక్ష్యమే కారణమని ఈ రోజున ఈనాడు పేపర్లో 14వ పేజీలో చాలా పెద్ద ఆర్టికల్ రాశారు. ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన నిశ్శబ్ద మారణ హోమం అని అందులో రాయకనే రాశారు. నీ అసాధ్యం గోళ ఏందేంది? రాయకనే రాశారు, రాయకుండా ఎలా రాశారు పంతులు? లెక్చరర్ గా వెలగబెట్టి కూడా ఇట్ట ఆడదిడ్డంగా లారీ క్లీనర్ కంటే సీప్ గా మాట్లాడితే అట్ట మహేషా. వెనకటికి నీ బోటుడే శోభనం గదిలోకి వెళ్లకుండా వెళ్ళామని చెప్పాడట. అది కాస్త జరిగిపోయిందట. మరి లోపలికి వెళ్లకుండా అది ఎలా జరిగింది అని మాత్రం నన్ను అడక్కు. నువ్వు రాయకనే రాసినట్లే వెళ్లకుండానే అది కూడా జరిగిపోయింది అనమాట. అర్థమైందా? బుడమేరుని కృష్ణమ్మలో కలవనీయకుండా అడ్డుపడింది ఎవరు? బుడమేరుని వచ్చిన వరదని పచ్చిన బంగాళాఖాతంలో కలవకుండా అడ్డుపడి బెజవాడని ముంచింది ఎవరు? ఈ ముంపు రాజకీయం ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి లబ్ధి కోసం చేశారో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. చేసు నోర్ముయ అది నోరా బురదగుంటా. నీ ఒంటికి దురదగుండాకు పోసే వరకు ఇట్టగి వాగుతావు. బుడవేరు వాగు ముంపు ఏమైనా దువ్వాడ మాదిరి వాణిల స్టోరీనా? దువ్వాడను దువ్వింది ఎవరు, మాదిరిని తెచ్చింది ఎవరు, వాణిని అడ్డుకుంది ఎవరు అని మీ సాక్షి టీవీలో అర్థం పర్థం లేకుండా వాగే ఆ సొల్లు యాంకర్ ఈశ్వర్లా నువ్వు నీ యాదవ ప్రశ్నలను. ఎక్కడైనా బుడవేరు వాగుని మనుషులు అడ్డుకోగలరా? నదిలో కలవకుండా ఆపగలరా? అదేమైనా మనిషా? మనం ఆగిపోమంటే ఆగిపోవడానికి బుర్రా బుద్ధి ఉండక్కర్లేదా మహేషు? రేవులు తాడి చెట్టులా ఎదిగినట్లు ఎదిగావు. కొంచెమైనా మెదడులో గుంజు ఉండాలి కదయ్యా. ఏ వర్గానికి లబ్ధి చేకూర్చడం కోసం బలైంది మాత్రం బడుగులన్న విషయం ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది. చివరికి ఆధిపత్య వర్గాల అభివృద్ధి కోసం బడుగు బలహీన వర్గాలు, పేద పిక్కీలు ఈ రోజున అన్యాయం అయిపోయారు. చరిత్ర ఎప్పటికీ కూడా ఇది గుర్తు పెట్టుకుంటుంది. ఈ పాపానికి ఒడిగట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా విజయవాడ నగర ప్రజలు శిక్షించి తీరుతారని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా. చెస్ మళ్ళీ అదే కోత. ఎవడని హెచ్చరిస్తావు? గట్టిగా అంటావును. బోడెమ్ సెంటర్ లో కొడితే వెళ్ళి కాళేశ్వర మార్కెట్ లో పడతావు. ఇంకా ఓపిక తెచ్చుకుని కొడితే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో చెప్ప కూడా తింటావు. పని పాట లేకుండా ఊరకే తిడితే జనం మోకం మీద ఉమ్మేయగలరు. జాగ్రత్త. ఆ మోకాన్ని ఏనాడైనా అద్దంలో చూసుకున్నావా? అయినా సరే వేరే పార్టీలోకి వెళితే కత్తితో చేయి నరుక్కుంటానన్నావుగా. ముందా ఎడం చేయి నరుక్కుని అప్పుడు మాట్లాడు. చెప్పిన సొలుసు వాళ్ళే. పోతినా పో అయ్యా పో.